ఇంతకు ముందు భాగంలో మీరు చూశారు ఏ విధంగా కౌరవులు పాండవులను మోసం చేశారు అని. ఇంకా ఒకటి తర్వాత మరొకటి అన్ని పోగొట్టుకున్నారు. దాని తర్వాత చివరికి వారు ద్రౌపదిని కూడా ఆటలో పెట్టేశారు. చివరికి తనను ఓడిపోయారు. ఇప్పుడు చూడండి దాని తర్వాత. మీరైతే ఇప్పుడు మీ భార్యను కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఏం చేస్తావు యుధిష్ఠ? దుశ్శాసనుడా! అన్నయ్య, గర్వంతో ఉన్న ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా. ఒకవేళ తను రాకపోతే ఆ గర్వపు ద్రౌపదిని తన జుట్టుని పట్టుకొని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చేసేయ్. సరే అన్నయ్య. నీకెలా వచ్చింది ఇంత ధైర్యము? నా ఆజ్ఞ లేకుండా నా గదిలోకి వచ్చావు. ఇప్పుడు నాకు నా సోదరులకు ఎవరికి నీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నీ భర్త యుధిష్ఠర్ నిన్ను జూదంలో ఓడిపోయాడు. ఇంకా తను స్వయంగా దుర్యోధనుడి దాసిగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు మా దాసివి. నువ్వేమంటున్నావు? ఇప్పుడు నటించడం ఆపేసేయ్. ఇంకా నాతో పాటు రా. లేదు, నేను ఎక్కడికి రాను. వచ్చి తీరాల్సిందే. లేదు లేదు, నా దగ్గరికి రాకు దుశ్శాసనుడా. అది నీకు ఏమాత్రం మంచిది కాదు. పద. లేదు, వదిలే నన్ను. పద, నాతో పాటు. నేను మీ వదినను. అరే మూర్ఖుడా, వదిలే నన్ను. అది అంతా భ్రమ. వదిలే నన్ను. నీకు నా మీద జాలి కలగాలి. వదిలే నన్ను. ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు? వదిలే నన్ను. వెళ్ళనివ్వు. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వదిలే నన్ను. వెళ్ళనివ్వు. వదిలే నన్ను. ఓ మూర్ఖుడా, దుష్టుడా, నువ్వు నా జుట్టును పట్టుకున్నందుకు తగిన శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. వదిలే నన్ను. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ద్రౌపది నొప్పితో అరుస్తూ ఉంటుంది. ఇంకా తను వదిలేయాలని దుశ్శాసనుని వేడుకుంటుంది. ఇదిగో అన్నయ్య, నేను మీ ఆజ్ఞను పాటించాను. ద్రౌపది, ఇప్పుడు నువ్వు మా దాసివి. రా, వచ్చి నా తొడలపై కూర్చో. నీకు బాధ కలగడం లేదా నా పట్ల ఇలా ప్రవర్తించడం మీరు చూస్తూ ఉంటే? నువ్వు నా దాసివి. నేను ఏమనుకున్నా నీతో చేయించగలను. ఇంకా ఈ విషయం గుర్తుపెట్టుకో, దాసిలు వారి మహారాజులతో వాదించరు. దుశ్శాసనుడా, తనని ఇప్పుడే నగ్నంగా చెయ్యు. దుర్యోధనుడా, నువ్వు నీ హద్దుని దాటుతున్నావు. శాంతించు భీమా, శాంతించు. ఇప్పుడు నువ్వు నా దాసివి. శాంతంగా కూర్చో. దుశ్శాసనుడా, తన వస్త్రాలను తీసేసేయి. మీరందరూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తగిన శిక్షను మీరందరూ అనుభవిస్తారు. ఇంకా మీ అందరికీ కనిపించడం లేదా? వీరు ఏ విధంగా ఇంటి మహిళను ఇంత అవమానించడం చూసి? ఏంటి మీరందరూ గుడ్డివాళ్ళుగా మారిపోయారా? ఇదెలాంటి న్యాయసభ? ఇక్కడ ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే మీ అందరూ కేవలం చూస్తూనే ఉంటారా? ఇక్కడ ఒక స్త్రీ వస్త్రాలను తొలగిస్తున్నారు, ఇంకా మీరు మౌనంగా ఉన్నారు. ఏంటి మీరందరూ కూడా ఇలాగే చేస్తారా? నాటకాలు చెయ్యకు, చెప్పింది చెయ్యు అంతే. ఈ సభలో ఏదైతే జరిగిందో దానికి తగిన శిక్ష మీరందరూ అనుభవించాల్సిందే.
ఒక స్త్రీను వస్త్రాలు తొలగించే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఇక్కడ కూర్చున్న వారందరూ మౌనంగా ఉన్నారు. ఈ అవమానానికి తగిన ప్రతిజ్ఞ ఇప్పుడు నేనే చేసుకోవాలి. నేను ద్రౌపది ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను అప్పటి వరకు నా జుట్టుని ఇలాగే ఉంచుకుంటాను. ఎప్పుడైతే దుశ్శాసనుడి రక్తంతో నా జుట్టును శుభ్రం చేసుకునేంత వరకు నా విడదీసిన చుట్టూ మీ అందరికీ నా యొక్క పగను గుర్తు చేస్తూ ఉంటుంది. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ తొడలపైనైతే దుర్యోధనుడు ద్రౌపదిని కూర్చోబెట్టాలనుకున్నాడో వాటిని తన శరీరం నుండి వేరు చేస్తాను. ద్రౌపదిని నగ్నంగా చేయండి. ఒంటరిగా ఉంటారో వారికి శ్రీకృష్ణుడు ఉంటాడు. నేను తనను ప్రార్థిస్తాను. తను మాత్రమే నన్ను రక్షించగలడు. హే కృష్ణ, 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 హే కృష్ణ. చివరికి దుశ్శాసనుడు అలసిపోయాడు. ఇంకా తను అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. సభలో కూర్చున్న ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు ద్రౌపదిపై ఉన్న కృపను చూసి అందరూ భయపడిపోయారు. దాని తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులకి వారు ఓడిపోయిన ధనాన్ని, సామ్రాజ్యాన్ని, వారు కోల్పోయిన మర్యాదలను తిరిగి ఇచ్చేశాడు. కానీ దానికి తగిన పాండవుల పగను ఎవరు చల్లారుస్తారు? ద్రౌపది అవమానం తర్వాత మహాభారతం అగ్నిలా మండిపోయింది. ఆ మహాభారతం యొక్క ఎన్నో ఘోరమైన అన్నదమ్ముల యుద్ధాలు, ఇంకా ఇంట్లో కూడా వీరి మధ్య యుద్ధ సంఘటనలు ప్రారంభమవుతాయి. ఆ మహాభారతంలో అన్నదమ్ముల మధ్య కలయిక లేకపోవడం కారణంగా యుద్ధాలు జరిగాయి. అక్కడ గృహం లాంటిది లేకుండా పోయింది. అంతా భస్మమయ్యింది. దుశ్శాసనుడా, ఇప్పుడు చూడు, నీ రక్తంతో ద్రౌపది జడను శుభ్రం చేస్తాను. దుర్యోధనుడా, ఇప్పుడు నీ అంతం జరుగుతుంది. నీ 2 కాళ్ళను నీ శరీరం నుండి వేరు చేస్తాను. ఈరోజే నీ అంతం. ఇంకా ఈ విధంగా ద్రౌపది యొక్క అవమానానికి తగిన పగను తీర్చుకున్నారు. చాలా కాలం క్రితం చెప్పబడింది, స్త్రీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడ ఎప్పటికీ సుఖశాంతులు ఉండవని. ఇంకా దీనికి మంచి ఉదాహరణ స్వయంగా మహాభారతమే. అక్కడ కేవలం ద్రౌపది అవమానం వల్లనే మహాభారతాన్ని రచించారు. ఇంకా దాని అంతం ఇంత భయంకరంగా ఉంటుంది. పాండవులు యుద్ధాన్ని గెలిచారు. దాని తర్వాత యుధిష్ఠిరుని సింహాసనంపై కూర్చోబెట్టారు. తను చాలా సంవత్సరాల వరకు హస్తినాపురాన్ని పాలించారు. దాంతోపాటు మహాభారతం ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. మనం మన వాళ్ళని ఒకటిగా చూసి వారిని మర్యాదిస్తే ఎప్పటికీ ఇలాంటి భయంకరమైన సంఘటనలు మళ్ళీ జరగవు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.